మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. కర్కాటక రాశి, మరి కర్కాటక రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలలో ముఖ్యంగా ధనలాభం ఉండబోతూ ఉన్నది. ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి లోను డెబిట్స్ రిలేటెడ్ కొంత రిలీఫ్ ఉండబోతూ ఉన్నది. మానసిక శాంతి ఉండబోతూ ఉన్నది. 4వది కుటుంబంలో కొంత ఆనందం ఉండబోతూ ఉన్నది. 5వది పెట్టుబడులకు ఇది ఒక మంచి టైంగా చెప్పడం జరుగుతున్నది. 6వది వివాహం కాని వారికి వివాహం రిలేటెడ్ తొందరగా వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. 7వది సొంత ఇంటి కళ నెరవేరబోతూ ఉన్నది. 8వది ఎవరికైతే ఒక సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చును. 9వది విదేశీ ప్రయాణాలకు ఇది ఎంతో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చును. నెంబర్ 10 ఉద్యోగంలో మార్పులు చేర్పులు కంపల్సరీ. నెంబర్ 11 రావాల్సినటువంటి ధనము పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వచ్చేటువంటి మాసం. సో ఓవరాల్గా మిథున రాశి వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ 100% అని చెప్పుకోవచ్చును. అందులో ఎలాంటి డౌట్ లేదు. లోన్స్ రిలేటెడ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ రిలేటెడ్ కొంత మీరు అప్పును తీర్చుకునేటువంటి సందర్భాలు ఏర్పడబోతున్నాయి. ఓవరాల్గా మీకు ఈ మే నెలలో కాలసర్ప దోషం ఏర్పడబోతూ ఉన్నది. సో జాగ్రత్తగా ఉండండి. మే 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి ఉన్నది. మే 10వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు కూడా ఇటు సింహరాశి అటు కుంభరాశి ఆ మధ్యలో పైన గ్రహాలన్నీ కూడా బందీగా ఉంటున్నాయి. అందులో కర్కాటక రాశి కూడా ఉన్నది. తప్పకుండా సర్పానికి జంట నాగులకు మీరు పంచామృతాలతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేసుకోవడం ద్వారా ఇంకా ఈ మనం చెప్పినటువంటి ఫలితాలు తొందరగా నెరవేరే అవకాశాలు ఉంటవి. గమనించుకోండి. మరి కర్కాటక రాశి వారికి ఇట్టి మే నెలలో కొంతమేర ఇంకా క్షుణ్ణంగా చూసుకుంటే స్థాన చలనాలు, పదవీహీనత, వ్యర్థ ప్రయాణాలు. పదవీహీనత అన్నప్పుడు ఈ పదవి పోయి మరొక పదవి వచ్చే పరిస్థితి ఉంటుంది. వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక చిన్న సమస్యలు మాత్రం ఉంటవి. సో జాగ్రత్తగా ఉండండి. ఈ మే నెలలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఏర్పడబోతూ ఉన్నవి. అదేవిధంగా కొంతమేర ధన నాశనము కూడా ఉండబోతూ ఉన్నది. టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెట్టడం కానివ్వండి, ఇవి 1కి 2 సార్లు మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. సో ఎవరైతే ప్రతి సోమవారము ఈశ్వరునికి చెరుకు రసాన్ని సమర్పిస్తారో కర్కాటక రాశి వారు, లేదా పాలను సమర్పిస్తారో మంచి ఫలితాలు మీరు చూస్తారు. మరి ఇంకా కర్కాటక రాశి వారికి ఏమిటయ్యా అంటే ఇదంతా కూడా మన గోచారం. మీకు ఒక గ్రహచారం ఉంటుంది. మరి గ్రహచారానికి సంబంధించి ఎవరైతే మీరు జన్మించినటువంటి సమయానికి మీకు ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు అనేటువంటిది చూసుకొని యోగకారకుడిని పట్టుకోవడం ద్వారా, ఉదాహరణకు శుక్రుడయ్యాడు, లక్ష్మీ అమ్మవారిని పట్టుకోవడం, ఉదాహరణకు బుధుడయ్యాడు, గణపతి ఆరాధన చేయడము, విష్ణుమూర్తిని దర్శించడము, ఇట్లా యోగకారకుడు మనం చూసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు కనబడతాయి. సో మరి గడిచిన 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కొంత మానసిక ప్రశాంతత లేకుండా ఉండడాలు, అనారోగ్య సమస్యలు. గడిచిన 2025 ఆల్సో మీకు మానసిక బాధ, అమ్మకో నాన్నకో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, విపరీతంగా
డబ్బు ఖర్చు అవ్వడము, లేదా వారిని కోల్పోయే సందర్భాలు కావచ్చును. మొన్న ఈ మధ్య బెంగళూరు నుండి ఒక కాల్ రావడం జరిగింది. గురువుగారు, మీరు చెప్పే ప్రిడిక్షన్స్ కానీ మీరు ఇచ్చేటువంటి రాశి ఫలాలలో మాకు చాలా చక్కగా ఒక పాయింట్ జరిగింది. గత ఉగాది రాశి ఫలాలలో మీరు చెప్పినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గొప్ప అవకాశం రాబోతుంది అని చెప్పడం ద్వారా వారికి ఒక గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. వారు ఎంతో సంతోషపడిపోయారు. అదేవిధంగా మరొకరు వారి తల్లిని కోల్పోయారు. సో అంటే ఒకరికి అట్లా జరిగింది, ఒకరికి ఇట్లా జరిగింది. కనుక మనకు జన్మజాతకంలో మీకు నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఓహో ఇది జరగబోతుంది ఈ వ్యక్తికి, సో జాగ్రత్తగా ఉండండి అని మనము చెబితే మీరు సరే ఇప్పుడు ఉదయం 10 గంటలకు వస్తుంది. సో మీరు సుమారుగా 9-9:30 వరకు రీచ్ అయితే సరిపోతుంది. ఇది ఏ విధంగానైతే మీకు అర్థమైందో మీ జాతకంలో కూడా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆరోగ్యం మంచిగా కావడానికా, రావాల్సిన డబ్బులా, లేదా ఉద్యోగమా, లేదా వివాహమా, లేదా సంతానమా? ఎప్పుడు సుమారుగా 9 సంవత్సరాలు అయింది. దుబాయ్ నుండి నిన్న కాల్. వారికి కూడా సంతానానికి ఇప్పటి వరకు సంతానం కాలేదు. 2015లో 16లో వివాహమైంది. సో తప్పకుండా రాబోయే రోజులలో ఈ సమయంలోపు అవుతారనగానే ఒక 5 నిమిషాలు ఏడ్చింది ఆమె. నాకే బాధ అనిపించింది. అంటే ఆనందంతో చాలా సంతోషం గురువుగారని, నా బాధ ఇట్లా, నేను ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఏది కాలేదు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు కన్సీవ్ అవుతున్నావు ఈ 2026 ఎండింగ్ కల్లా తప్పకుండా అని చెప్పిన. సో తన జాతకంలో ఆ విధంగా బలం రాబోతున్నది. కనుక మరి ఇలాంటి విషయాలు మీ జన్మజాతకంలో ఏమైనా ఉంటే తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మంచి చెడును మంచి ఫలితాలు ఉంటవి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ లైఫ్ టైంలో గుర్తుండిపోతుంది. ఇక మరి కర్కాటక రాశి వారికి రాబోయే జూన్ 1వ తారీఖు నుండి లగ్నాత్ గురువు రాబోతున్నాడు. 5 నెలలు మాత్రము ఆడింది ఆట మీకు మాత్రం. సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా మనం చెప్పినటువంటి లక్ష్మీదేవి ఆరాధన కావచ్చును, లేదా గణపతి ఆరాధన కావచ్చును చేసుకుంటూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. మే 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి ఉన్నది. ఇది ఎంతో విశేషము. మరి ఇట్టి నెలలో 2 పౌర్ణములు ఉన్నవి కనుక ఈ 2 పౌర్ణముల రోజు విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీ హోమాలను నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. తప్పకుండా ఎవరైనా ఇట్టి పూజలో పాల్గొనేటువంటి వారు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.